మన తెలుగు అందరికీ నమస్కారం. తెలుగు మాధ్యమంలో రెండో కక్షలో మీ అందరికీ నమస్కారం. ఈరోజు వేద సంస్కృత సమితి, వేద యోగా విశ్వ యోగా విద్యాపీఠ్ సంయుక్తంగా నిర్వహిస్తున్న యోగా క్లాసెస్ ఇవాళ మూడో రోజు. తరగతి ప్రారంభానికి ముందు దేశమాతను కొలుచుకుంటూ, అలాగే తరగతి ప్రార్థన చేసుకుంటూ తరగతిని మొదలు పెట్టుకుందాం. ముందుగా దేశమాతను కొలవలసిందిగా కేకే శర్మ గారిని కోరుతున్నాను. కేకే శర్మజీ, వందే మాతరం. వందే ప్లీజ్. మాతరం వందే మాతరం సుజలాం సుఫలాం మలయజ శీతలాం శస్యశ్యామలాం మాతరం వందే మాతరం शुभ्रज्योत्स्ना पुलकितयामिनीं फुलकुसुमितद्रुमदलशोभिनीं सुहासिनीं सुमधुरभाषिणीं सुखदां वरदां मातरं वन्दे मातरं वन्दे मातरम् వందే మాతరం. ధన్యవాదాలు శర్మాజీ. ఇప్పుడు తరగతి ప్రార్థన చేయవలసిందిగా మల్లికార్జున గారిని కోరుతున్నాను. ముందుగా ఒక నిమిషం మెడిటేషన్, తర్వాత 3 సార్లు ఓంకారం ప్రార్థన. మెడిటేషన్ అండి. ॐ गणानां त्वा गणपतिगुं हवामहे कविं कवीनामुपमश्रवस्तमं ज्येष्ठराजं ब्रह्मणां ब्रह्मणस्पत आनशृण्वन्नोतिभिः सीदसादनम् ॐ श्रीमहागणाधिपतये नमः। ॐ प्रणो देवी सरस्वती वाजेभिर्वाजिनीवती धीनामवित्र्यवतु। ॐ श्रीमहासरस्वत्यै नमः। गुरुरेव गतिर्गुरुमेव भजे गुरुणैव सहास्मि नमो गुरवे। न गुरोः परमं शिशुरस्मि गुरोः मतिरस्ति गुरौ मां पाहि गुरो। ज्ञानानन्दमयं देवं निर्मलस्फटिकाकृतिम् आधारं सर्वविद्यानां हयग्रीवमुपास्महे।
श्रुतिस्मृतिपुराणानामालयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः असतो मा सद्गमय तमसो मा ज्योतिर्गमय मृत्योर्मा अमृतङ्गमय ॐ शान्ति शान्ति शान्तिः मातृदेवो भव पितृदेवो भव आचार्यदेवो भव अतिथिदेवो भव ॐ सहनाववतु सहनौ भुनक्तु सह वीर्यङ्करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै ॐ शान्ति शान्ति शान्तिः हरिः ॐ श्रीगुरुभ्यो नमः हरिः ॐ హరి ఓం శ్రీ గురుభ్యో నమః. ధన్యవాదాలు మల్లికార్జున్ గారు. నిన్నటి క్లాస్ లో కొన్ని వ్యాయామాల గురించి మనకి రవికుమార్ గారు వివరించారు, చక్కగా చూపించారు. ఏదైనా డౌట్స్ ఉన్నా క్లాస్ అయిన తర్వాత 7:45 to 8 మనం డౌట్స్ క్లారిఫై చేసుకున్నాం. సో ముందుగా తరగతిని ప్రారంభించవలసిందిగా రవికుమార్ గారిని కోరుతున్నాం. గురుగారు ఏమైనా నిన్నటి వాటి మీద లాస్ట్ లో కొంచెం మనకి డిస్టర్బెన్స్ వచ్చింది కాబట్టి ఏమైనా ఉంటే కనుక డౌట్స్ ఇవాళ దాని మీద నిన్నటి దాని మీద 7:45 తర్వాత కొంచెం వాళ్ళకి వివరించండి. రవికుమార్ గారు మీది ఆడియో వీడియో రెండు ఆన్ చేసుకోవాలండి. ఓకేనా? ఆ వీడియో ఓకే, సరిపోయిందా? సరే కనిపిస్తుంది. అందరికీ శుభోదయం అండి. అందరికీ నమస్తే. నిన్నటి సెషన్లో కొన్ని టెక్నిక్స్, ప్రాణాయామం, తర్వాత కొన్ని ప్రిపరేటరీ మూమెంట్స్, ఫిజికల్ మూమెంట్స్ కంటిన్యూ చేశాము. అదేవిధంగా కొన్ని శ్వాసకు సంబంధించినటువంటి క్రియలు, మరి కొన్ని ప్రిపరేటరీ మూమెంట్స్ అప్గ్రేడెడ్, వాటిని మనం కంటిన్యూ చేద్దాము. మూమెంట్ను శ్వాసకు సంబంధించింది జోడిస్తూ ఈ సెషన్ను ప్రారంభిద్దాము. ఇందులో మీకు చాలా చిన్న మూమెంట్ ఉంటుంది. నిన్న మనము సరళ ప్రాణాయామం ముఖతో చేసాము. దీనికి సంబంధించి మరి ఇంక కొద్దిగా అప్డేటెడ్ బ్రీతింగ్ ఎక్సర్సైజ్ అనేది ప్రారంభిస్తాము. దీన్ని పవన భస్త్రిక అన్నారు. ఏంటండి? పవన భస్త్రిక. ఇందులో ఏం చేస్తున్నాము? రావటం లేదండి, మీది ఆడియో వినిపిస్తుంది, వీడియో రావటం లేదు. నాకు వస్తుందా? కనబడుతుందా? ఇందాక వచ్చి ఇప్పుడు వస్తుందండి. నాకైతే ఇక్కడ అనిపిస్తున్నది, కరెంట్ నీ వీడియో కనిపిస్తుందా?
ఇప్పుడు వస్తుంది కానీ పాజ్ పొజిషన్ లోనే ఉంది, అది మూమెంట్ లేదు. దాన్ని కొద్దిగా ఎలాబరేట్ చేసుకోవాలా ఈ స్క్రీన్, అది షార్ట్ వచ్చేస్తుంది. ఇప్పుడు కనిపిస్తోంది. స్టార్ట్ చేయండి గురుగారు. కంటిన్యూ చేయమంటారా? కంటిన్యూ చేయండి. ఇప్పుడు చేయబోయే మూమెంట్ని పవన భస్త్రిక అన్నారు. ఏంటండి పవన భస్త్రిక? ఇందులో ఏం చేస్తున్నాం అంటే ముక్కు ద్వారా శ్వాసను తీసుకొని నోటి ద్వారా శ్వాసని ఒకేసారి వదిలేస్తున్నాము. ఒకేసారి నోటి ద్వారా వదులుతూ పొట్టను లోనికి లాగుతున్నాము. ఒక్కసారి గమనించండి. ఎందుకో డిస్టర్బెన్స్ వస్తుందండి. శుభోదయం గురువు గారు, మీ వీడియో కనబట్టలేదండి. రెండు రావటంలో వీడియో ఆడియో మ్యూట్ అయిపోయి. ఒక్కసారి క్విట్ అయ్యి మళ్ళీ లేకపోతే రీజాయిన్ అవుతారా? మళ్ళీ జాయిన్ అంటే ఒక్కసారి రీజాయిన్. ఇప్పుడు కనిపిస్తోందండి. మీరు కొంచెం రికార్డింగ్ ఇది ఇన్స్ట్రుమెంట్ కొంచెం దగ్గర పెట్టుకోండి, లేకపోతే మాట్లాడుతున్నప్పుడు కొంచెం దగ్గర పెట్టుకుని తర్వాత చూపిస్తుంది. అదేలేదు. వైఫైకి దగ్గరికి వెళ్తే అప్పుడు కొంచెం క్లారిటీ వస్తుంది. వైఫైకి దగ్గర రమ్మంటారా? రికార్డింగ్ పాజ్ చేసి చేద్దాం అంటే ఆయన మధ్య మధ్యలో మాట్లాడుతున్నారు కదా అని వెయిట్ చేస్తున్నాను సార్. లేదు రీజాయిన్ అయినా ఒక్కోసారి. ఓకే, సో we'll apply Chinmudra, Chinmay Mudra or Brahma Mudra. So initially we can have Chinmudra. It's a very simple technique, breathing technique. Pavana Bhastrika, inhalation, exhalation. ముక్కు ద్వారా శ్వాసను తీసుకోవాలి, నోటి ద్వారా శ్వాసను వదులుతూ పొట్టంలోనికి లాగాల. Observe the movement, catch the technique, then you can breathing in. While breathe out, pull the abdomen inside. నోటి ద్వారా శ్వాసను వదులుతూ పొట్టను సైమల్టేనియస్గా లోనికి లాగాల ఒకేసారి ఇన్ సింగిల్ స్ట్రెచ్.
No stress, no strain, and no tension. ముక్కు ద్వారా శ్వాసను తీసుకోండి, నోటి ద్వారా ఒకేసారి శ్వాసను వదలండి. దీన్ని పవన భస్త్రిక అన్నారు. దీన్ని 2 నిమిషాల పాటు తీసుకోవచ్చు. కళ్ళు తిరిగినట్టయితే కొన్ని క్షణాలు ఆపండి, ఆ తర్వాత కంటిన్యూ చేయొచ్చు. కళ్ళు తిరిగినట్టు, గిడ్డినెస్, రిలీంగ్ సెన్సేషన్ ఉన్నట్టయితే కొద్దిగా ఆపేసేయండి కొన్ని క్షణాల పాటు, ఆ తర్వాత కంటిన్యూ చేయొచ్చు. ముందుగా కొద్దిగా ఇబ్బందిగా ఉండొచ్చు, ప్రయత్నించండి. ముక్కు ద్వారా శ్వాసను తీసుకొని నోటి ద్వారా ఒకేసారి వదలండి. దీన్ని ఒక పద్ధతి ప్రకారము ప్రయత్నించాలి. దీన్ని రెగ్యులర్గా ప్రాక్టీస్ చేయాలి. ఈ విధంగా చేసినట్టయితే మానసిక ఒత్తిడి తగ్గిపోతుంది. మధ్యలో ఆపేస్తూ కంటిన్యూ చేయండి. శక్తికి మించిన ప్రయత్నం అనేది వద్దు. సాధ్యమైనంత వరకు నెమ్మదిగా, నిదానంగా, చిన్నగా చూస్తూ అర్థం చేసుకుంటూ చేయండి. ఆపండి, కళ్ళు మూయాలి. క్లోజింగ్ ది ఐస్. నార్మల్ బ్రీదింగ్. ముక్కు ద్వారే శ్వాసను తీసుకోవాలి, ముక్కు ద్వారే శ్వాసను వదలాలి. ముక్కు ద్వారే పూర్తి శ్వాసను తీసుకోవాలి, ముక్కు ద్వారే శ్వాసను పూర్తిగా వదలాలి. Can you repeat? మానసిక ఒత్తిడిని తగ్గించే ప్రయత్నం చేస్తున్నాము. చెప్పండి సార్. Can you repeat in English also one sentence, one in Telugu and repeat in English? Okay. Thank you. Okay, sir. Right. So here continuously, closing the eyes, inhalation, exhalation. 5, 4, 3. Release the mudra. Open the eyes. 1. Next. From the center. Slowly Relax come up. here. 4s. Come on your 4s.
one of the things that I feel is very important for the spine. We'll continue the same. Next, here upgraded movement which is called Bhastrika Pranayam. Okay, sir? Bhastrika Pranayam. Next level is Bhastrika Pranayam, which comes under Pranayama, Yama, Niyama, Asana, Pranayama. So we'll continue the Bhastrika Pranayam. Here you have to observe the movement, then you can catch the technique, you can also follow. So here just Chinmudra, Chinmaya Mudra or Brahma Mudra. So anyhow, basic movement, that is Chinmudra. Here inhale, exhale, inhalation, exhalation. You'll get the movement easy when just breathe out. Breathe out first, we'll get the movement easy. Breathe out, pull the abdomen inside. मुख द्वारा श्वास नదులతో పొట్టలోనికి లాగండి. नाक से श्वास छोड़ना, पेट को भीतर की ओर खींचना. While breathe out, pull the abdomen inside. అందరూ గమనిస్తూ ముందు గమనించండి, చూడండి, ఆ తర్వాత మీరు తీసుకోవడానికి ప్రయత్నించండి. సార్ కళ్ళు తెరిచి ఉంచాలా కళ్ళు మూసుకొనే చేయాలండి? కళ్ళు తెరచండి, కళ్ళు తెరిచి ఉండాలి. కళ్ళు తెరిచే ఉంచాలా? అవునండి. నెక్స్ట్ లెవెల్లో మళ్ళీ కళ్ళు మూసుకొని కూడా మనం చేసుకోవచ్చు. ముందు మటుకు కళ్ళు తెరిచే చేయాలి. గిడ్డినెస్, ఫీలింగ్ సెన్సేషన్ ఉన్న వాళ్ళు ఇమ్మీడియట్ గా ఆపేసేయండి. మధ్య ఎగ్జర్షన్ ఉన్నట్టయితే ఆపేసేయండి కొన్ని క్షణాల పాటు. ఆ తర్వాత మీరు తీసుకోవచ్చు. डोंट बी टेंस्ड, इजी, कंफर्टेबली, आराम से करते जाना है. దీన్ని కూడా 2 నిమిషాల పాటు ప్రయత్నం చేయొచ్చు. మధ్య మధ్యలో ఆపండి కొన్ని క్షణాలు, ఆ తర్వాత కంటిన్యూ చేయాలి. రెగ్యులరైజ్ ది బ్రీదింగ్ సిస్టమ్. While breathe out, pull the abdomen inside. श्वास नదులతో పొట్టలోనికి లాగండి. श्वास छोड़ते हुए पेट को भीतर की ओर खींचना. ఆపండి కొన్ని క్షణాల పాటు. కళ్ళు మూయండి. క్లోజింగ్ ది ఐస్. సార్ బ్రీత్ అవుట్ చేసేటప్పుడు సౌండ్ రావచ్చు అంటారా, సౌండ్ రాకూడదండి? రావాలండి. బ్రీత్ అవుట్ సహజమైన శబ్దం అనేది వస్తుంది. దీన్ని భస్త్రికా ప్రాణాయామం అన్నారు. శ్వాసను తీసుకుంటూ వదలండి. చక్కటి ప్రాణాయామం. దీని ద్వారా ఎన్నో లాభాలు ఉన్నాయి.
ముఖ్యంగా నిద్రలేమి అనేది అస్సలు ఉండదు. సౌండ్ స్లీప్ ఉంటుంది. దీన్ని రెగ్యులర్గా ప్రయత్నిస్తూ సాధన చేయాలి. భస్త్రికా ప్రాణాయామం అన్నారు. అదేవిధంగా డైజెషన్ అనేది ఇంప్రూవ్ అవుతుంది. కాన్స్టిపేషన్ మలబద్ధకం తీరుతుంది. strengthening the bowel movement. దీన్ని సెకండ్ స్టెచ్లో ఇంకొద్దిగా ఫోర్స్గా తీసుకుంటూ వెళ్దాము. నెమ్మదిగా కళ్ళు తెరవండి. చిన్ముద్ర, చిన్మయ ముద్ర ఆర్ బ్రహ్మముద్ర. ఫర్దర్ విల్ కంటిన్యూ saying Bhastrika Pranayam without breathing in. ఈ మూమెంట్ చేసే ముందుగా చక్కగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సాధన ద్వారా ప్రయత్నం అనేది ఉండాలి. ముందు గమనించండి, ఆ తర్వాత మీరు తీసుకోవచ్చు. ప్రైమరీ మూమెంట్లో పవన భస్త్రిక, అందులో ఏం చేశాము, ముక్కు ద్వారా శ్వాసను తీసుకొని ఒకేసారి నోటి ద్వారా వదిలాము. ఇందులో అలా కాకుండా ముక్కు ద్వారే శ్వాసను తీసుకుంటున్నాము, ముక్కు ద్వారే శ్వాసను వదులుతున్నాము. సార్ గురువు గారు మీ వీడియో ఆగిపోయింది సార్. ఇక్కడ కనబడుతుంది కదా. కాదు, మాటలు ఏమైనా వస్తున్నాయి కానీ వీడియో రావడం లేదండి. అయ్యో. కనపడుతుంది, వీడియో కూడా కనపడుతుంది. బహుశా హ్యాంగ్ అయిందేమో, ఎవరిదన్నా హ్యాంగ్ కానీ ఎవరు బయటకు వెళ్ళి రావాల్సి వస్తుంది. మాకైతే కనపడుతుంది. ఇస్ ఇట్ ఓకే? మీ మాటలు వినొస్తుంది కనిపిస్తుంది సార్. ఎందుకంటే వీడియో కూడా కనిపించాలి కదా. అవును, కనిపిస్తుంది. నవ్ ఇస్ ఇట్ ఓకే? వీడియో లేదండి, వస్తుంది పోతుంది, వస్తుంది అందరికీ పోతుంది. బంద్ అవుతుందా అండి, లేకపోతే కొందరికి? ఓకే ఓకే రవికుమార్ గారు, చెప్పండి. మీరు కంటిన్యూ చేయండి. అదర్స్ ప్లీజ్ వెయిట్. ఐఎమ్ హియరింగ్ హిమ్. ఓకే. సో వాట్ అబౌట్ వీడియో? దట్ ఇస్ ఆల్సో మీరు వస్తుంది. యూ జస్ట్ కంటిన్యూ సార్. ఓకే మ్యామ్, ఓకే ఓకే, ప్లీజ్ విల్ కంటిన్యూ. Now, further, breathe out, breathing in Chin Mudra, Chinmaya Mudra or Brahma Mudra. Open the eyes, kallu terse unchandi. Breathe out first, we'll get the movement easy. ఇది కొద్దిగా టైం టేకింగ్ ఫ్యాక్టర్ అండి. ఒక్కసారి అర్థమైందంటే ఈజీగా చేసుకుంటే వెళ్ళొచ్చు. ఈ భస్త్రికా ప్రాణాయామం చేసుకోవడానికి తొందరపడొద్దండి. ముందు చక్కగా అవగాహనకి రావాలి, నేర్చుకోవాలి, చూడాలా. ఆ తర్వాత మీరు అప్లై చేయడానికి ప్రయత్నించాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్ అండ్ మోస్ట్ పవర్ఫుల్ బ్రీదింగ్ ఎక్సర్సైజ్ భస్త్రికా ప్రాణాయామం వితౌట్ బ్రీదింగ్ ఇన్. Regularize the breathing system. Vanishing over stress levels.
रुकिए, ఆపండి. Slowly stop the movement, closing the eyes. కళ్ళు మూయండి. Inhalation, exhalation. రిలీజ్ ముద్ర. నెమ్మదిగా శ్వాసను తీసుకోండి, నెమ్మదిగా శ్వాసను వదలండి. రిలాక్స్, రిలాక్స్. నెమ్మదిగా కళ్ళు తెరవండి. చేతి వేళ్ళు విడివిడిగా. ఇక్కడ ఒక మూమెంట్ని యాడ్ చేస్తూ ఫర్దర్గా సెషన్ని కంటిన్యూ చేద్దాము. క్యాచ్ ద రైట్ నీ. కుడి మోకాలను పడుతూ ముందుకి శ్వాసను వదలాలి. బ్రీద్ అవుట్, బ్రీదింగ్ ఇన్. నెమ్మదిగా పైకి. ఇదే విధంగా ఎడమ నుండి శ్వాసను వదులుతూ బ్రీద్ అవుట్, బ్రీదింగ్ ఇన్. నెమ్మదిగా రెండు మోకాళ్ళను పడుతూ ముందుకి శ్వాసను వదలాలి. బ్రీద్ అవుట్, బ్రీదింగ్ ఇన్. కుడికి బ్రీద్ అవుట్, breathing in. Slowly left side, breathe out, breathing in. दोनों हाथों से घुटनों को पकड़कर आगे की ओर, ब्रीद आउट. मध्य में सेंटर, breathing in. Continuously breathe out, breathing in. Left side, same flow, breathe out, breathing in. మూమెంట్ అనేది శ్వాసకి అనుగుణంగా ఉంటుంది. రెండు మోకాలను పడుతూ ముందుకి బ్రీద్ అవుట్, breathing in. Right side, breathe out, breathing in. నెమ్మదిగా ఎడమకి బ్రీద్ అవుట్, breathing in. మధ్యకి బ్రీద్ అవుట్, breathing in. Right side, once again, breathe out, breathing in. Left side, breathe out, breathing in. मध्य की breathe out, breathing in. Relaxium, closing the eyes, కళ్ళు మూయండి. శ్వాసను తీసుకుంటూ నెమ్మదిగా very simple techniques. Further, hands in the side, stretch, bending movement, breathe out, munduki, breathing in. నిన్నటి మూమెంట్స్ ని కొన్ని కంటిన్యూ చేస్తున్నాము. ముందుకి బ్రీద్ అవుట్,
Breathing in continuously. Breathe out. No stress, no strain. Breathing in. ముందుకి శ్వాస వదలండి. Breathe out. Breathing in. Breathe out. Breathing in. Once again, breathe out. Breathing in. Slowly, hands down. Closing the eyes. కళ్ళు మూయండి. నార్మల్ బ్రీదింగ్. మానసిక ఒత్తిడిని పూర్తిగా తగ్గించుకోవాలి. అందుకు అనుగుణంగా ఇంకొక మూమెంట్ ని జోడిద్దాము. 2 చేతుల్ని ప్రక్కలకు తీసుకొని భుజాల పైకి ముందుకు వదులుతూ శ్వాసను వదలాలి. బ్రీత్ అవుట్. Breathing in. Follow with counting. Breathe out. 8. తీసుకోండి. 10. Breathe out. 5. Breathe out. 6. 7. Breathe out. 8. 9. श्वास छोड़ना. 10. 11. Breathe out. 12. స్లై 2 చేతుల్ని ప్రక్కలకు తీసుకుంటూ క్రిందికి మోకాళ్ళపై చేతి వేళ్ళు విడివిడిగా. రిలాక్స్ ది మైండ్. క్లోజింగ్ ది ఐస్. కళ్ళు మూయండి. నార్మల్ బ్రీదింగ్. తీసుకోవాలి. కుదారి పూర్తిగా శ్వాస వదలాలి. ఇందులో ఏం చేస్తున్నాము? 2 చేతుల్ని ఈ విధంగా కట్టేసి మెడ వెనక్కి. Interlocking the hands, catch the neck. Then, without bend forward, ముందుకి. Without. Video gone, sir. Video is not appearing, sir.
ఓకే. Continuously breathe out. Breathing in. రవికుమార్ గారు, ప్లీజ్ Continuously. స్టార్ట్ ద వీడియో. స్టార్ట్ ద వీడియో. Yeah. వీడియో ఆన్లైన్ ఉందండి. రావటం లేదు, చూడండి. ఓపెన్ ఉందండి. ఓపెన్ ఉంది కానీ వీళ్ళకి కనిపించడం లేదండి ఇక్కడ. ఆడియో వీడియో రెండు ఓపెన్ అయ్యింది. మొత్తానికి రావట్లేదా? మీ వాయిస్ అయితే వినబడుతుంది. మీ వాయిస్ వినిపిస్తోంది. ఐ కాంట్ సీ యువర్ వీడియో. అగైన్ పాజ్ ద రికార్డింగ్, లెట్ హిమ్ సెట్ ఇట్ అప్. Interlocking the hands, catch the neck, bend forward, ముందుకి. వీడియో ఓకే అండి అందరికి? ఇప్పుడు సార్ వాయిస్ కూడా బ్రేక్ అవుతుంది. వీడియో వచ్చింది, ఆడియో బ్రేక్ అవుతుంది. అవును. To fold your both the legs. Fold your both the legs. Hands on the back side. Join the legs. కాళ్ళు కలిపి పెట్టండి. This is a twisting movement, twisting asana for your waist and spine. Now both the legs will go on your right side. One. Let your one leg comes on the other. ఒక కాలు మీద రెండో కాలు వచ్చేసి ప్రెషర్ ఇవ్వండి. One leg is pressing the other. Your body is twisting and turning on the opposite side, head and neck. 2. Return back in the center. Now 3. Left side, one leg on the other. ఇంకొక కాలు మీద ఇంకొక కాలు పెట్టేసి you have to perform other side. Twist it, little push. You have to push it fully and twist it nicely. This should be totally twisting on the waistline. 4. Center. 5. On your other side, same thing. Twist it fully. 6. 7. బాగా twist చేయండి on one side. Twist it nicely. 8. 9. Twisting on the other side again. 10. 11. Twist your body to the one side, your head and neck opposite side. So spinal twist is provided. నడుము బాగా ట్విస్ట్ కావాలి.
Hands should remain on the floor and not possible ainanta. Don't put your weight on your hands. Just they are supporting you. చేతుల మీద weight పెట్టకండి. हाथों के ऊपर कोई वजन नहीं डालना because it will get painful. Release, center. Now, next step, bring your legs about 1 or 2 steps forward. Little forward. Bend. Then legs separate. You have to make it more separate. You have to make your legs separate. Same movement. Movement ade untundi. Move it same. Now both the legs will go on your right side. 1. And this knee is touching this heel. ఈ మోకాలు ఈ మడమ దగ్గర వచ్చేసి ప్రెషర్ ఇవ్వండి. Let both of them are touching on the floor, and then good twist is provided on this area. कमर रीढ़ की हड्डी को अच्छा घुमाएं. Head and neck opposite, so that your neck also gets a movement. Neck and your whole spine, from the upper level to the bottom level of your spine, should get a nice movement. Breathe in, come back. 2, 3, other side. 4. Now in these 2 times, my confusion ekkada avutundante, how much distance from your body you have to keep your legs distance in such a way that your heel and knee touch. 5. Now when you are bringing down, the knee should come near this heel and press on the floor. Floor మీద pressure ఇవ్వండి. Breathe out. And twist your body and other side. नीचे लगाइए, दोनों घुटने. Both the knees on the floor. Center. 7. Other side same. A twist is provided to your lower back and spinal level, and look opposite. Breathe out. घुमाइए. शरीर को जितना मोड़ सकते मोड़ना, रीढ़ की हड्डी को. Come back. 8, 9. Exhale at the time, or you can keep your breathing normal. And look opposite. The upper body twisted. थोड़ा कमर और रीढ़ की हड्डी, మీ నడుము, మీ వెన్నపూస, వెన్నముక్కలు బాగా ట్విస్టింగ్ ఇవ్వండి. Come back. Breathe in. Breathe out. Other side. Twist it and look opposite. Breathe in and come back. Relax for a while. Now, join again both the legs. Same position. Keep your legs joined together, but little away from your body. Perineum nunchi koncham durame. Now what you will do is bring your right leg on the left. Chuttu petteseyandi daniki. Opposite. Now you have to keep one on the other. Try change as much as possible. For some people may be little difficult. మీ కొంచెం లావుగా ఉన్నారంటే కాస్త ట్రబుల్ కావచ్చు. సో ఎంత వస్తే అంత. And keep your another lower leg away from your perineum. Perineum నుంచి కొంచెం దూరం, front. Now twist it on your right side. 1. Now what is happening? The upper leg is giving a pressure on the lower leg, and the extra twist is provided to your body.
to center, don't change. Same other side, 3. దాంట్లో ఏమైతుంది, lower knee is giving pressure on the other leg. Twist it బాగా వీలైనంత కిందికి. 4 5 घुमाइए और नीचे ट्विस्ट करिए कमर को ज्यादा से ज्यादा. 6 कम बैक. 7 twist it. Twist your body, look opposite, breathe out totally, so that when you breathe out, movement easy ga untundi. Breathe in, come back. 9 this side, breathe out. 10 11 ముఖ్యంగా నడుము వెన్నముక్క దాని మీద ఒక ట్విస్టింగ్ రావాలి. This is a preparation for your spinal and the whole of your vertebral column to become flexible and proper movements of the nervous system. Return, breathe in. Now change your leg. ఇప్పుడు కాళ్ళు మార్చుకోండి. Other leg, same movement is provided with the other leg. वैसे ही करना है. 1 twisting. Come on. వీలైనంత కిందికి ప్రెషర్ ఇవ్వండి. 2 3 one leg is pressing the other. एक पैर से दूसरा पैर नीचे जा रहा है and a twist is provided to your whole of your spine and the back and the whole total vertebral column. Return, breathe in, breathe out, twist your body, maximum twisting and looking opposite. Breathe in, breathe out again. ట్విస్ట్ చేయండి వీలైనంత. మీ నడుము భాగము మీ వెన్నముక్కను బాగా ట్విస్ట్ అయినట్టు మూమెంట్ రావాలి. The movement should be on your spinal vein, and along with that automatically waist, hips, hip joints, all these movement will be there. Release, center. Now relax. Now you can move your hands a little because you may get some pain in the beginning. So little movements to your hands. Chetulano movements icheseyandi. Give the movement to your hands so that you give the relaxation on the joints at the elbow and shoulder. Little rotate your shoulders. Relax. Now, join your legs. Hands interlock. दोनों हाथों को interlock करेंगे. Interlock your hands. What you are doing is the chakki chalana or the isurai laga movement. जो है चक्की चलाना है. Try to move your body full round circular. Main thing is your waist and your body. शरीर को घुमाएंगे. నడుము బాగా మూమెంట్ రావాలి దాంట్లో. Try. Come on, go back. Full body back side and front side. Back side and front side. పూర్తిగా మూమెంట్ ఇవ్వండి. Try to move. Now what is the breathing condition? Either normal or when you bend forward, breathe out. When you go back, breathing. Breathe out when you breathe out. When your abdomen gets pressure. కడుపు మీద ప్రెషర్ వస్తుంది.
మళ్ళీ వెనక్కి వెళ్ళినప్పుడు బ్రీదింగ్ చేయండి. A very big circle. In olden days, we used to have that grinding stones. Adi. Now reverse. Same movement reverse. Around 5 to 7 times each direction. Change. Come on. Breathing may be normal, but in order to concentrate and make your mind to focus, you have to control your breath also along with the body movement. Try change. Prayatnam change as much as possible. Try to move. Peddaga. And your main part is your mind. Focusing of your mind. Relax change. Rest. Resting position is hands back. Legs are small gap. Give gap between the legs. Leave them loosen and head a little up. Nispanda Bhavasana or Shithila Dandasana. This is a sitting posture to relax your body. Rest pose, relaxative posture. Now, same asana may be little difficult what you have done. So, koncham easy ga cheyalante kaallu koncham dooram pettandi. Little, not much. Now, hands interlock and try to move. Same. Veelainanta front bending, then back side also. Move it front and back. Front and back. Fully. A big circle is provided. Pedda circle provide change. Try. Veelainanta. Your hand should go maximum outside where you can reach. And then it should come front, then this side, then back side also. If you can't bend the elbow, that is better movement. Elbows bend చేయకపోతే ఇంకా బెటర్. ఎవరికైనా కష్టంగా ఉంటే elbows back side వెళ్ళినప్పుడు కొంచెం bend చేసుకోండి. Without bending elbow is a more effective. Now reverse, ulta. The reverse direction, same movement is done. అదే మూమెంట్ చేయాలి. ఫుల్ యాక్షన్ ఈస్ ప్రొవైడెడ్ టు యువర్ होल ऑफ योर बॉडी. पूरे शरीर को घुमाइए घुमाइए जितना कर सकते हैं शरीर को चक्राकार. So it reduces your fats, belly, your waistline, extra fats. When you do regularly, relax. Now again hands back, rest. रिलैक्स कर लेना है. కొంచెం సేపు రిలాక్స్ చేయండి. Now again one more movement for your spinal flexibility. Flexibility to your spine. Keep your legs separate only. Keep your hands on the floor. Now you have a doubt. एक आटे का बड़ा जो है रुमाल रोटी बनाने का है. चपाती मेकिंग एक्सरसाइज. Make your legs straight only. Hands should come front as much as possible. Bend your body. Then go back. थोड़ा कवर पीछे. Then front and back. Front and back. Try a little medium faster, not a mechanical faster. A medium movement. Breathe out, breathe in. Breathe out. Little quicker you can do. కొంచెం फास्ट చేయవచ్చు. थोड़ा जल्दी जल्दी इस क्रिया को कर सकते हैं. Come on. Only those who have too much of hunchback or slip disc problem avoid it. I'm talking full front back movement please. जितना होता है कमर को आगे पीछे करते जाएं. Go on doing these movements front and back.
exhale, inhale, exhale, inhale. When you feel tired, you can relax. जब थक जाते हैं तो रिलैक्स कीजिए थोड़ा. Now, try to raise your hands up. Now today you test yourself with your legs separate only. How much bending you can do. कितना आप झुक सकते हैं आज अपने आप को टेस्ट कर लो. Legs are not much far according to your body distance. Breathe in and stretch your hands up. ఇంకా చేతులు fingers అన్ని as much as possible the body full stretching up. Now breathe out and bend forward. You can catch ankle or anywhere. మీకు ఎక్కడ వీలైతుంది బయట నుంచి ఇట్లా సైడ్ నుంచి పట్టుకోండి, బాహర్ से పకండి and try to bend your body down. ఎంత వస్తుంది చూడండి. How much you can get today, how much you are able to bend forward. This is the first today testing for us. Now after few days, 5 days, 10 days, 15 days, whatever, practice, practice and practice, how much you are able to get it, the more bending, that flexibility you have to get it. Come back to inhale and again stretch up. 3, breathe out a front bending. వీలైనంత ఫ్రంట్ లో బెండింగ్ చేయండి. Try to bend it front, bend maximum. जितना होता है उतना आगे झुकने का कोशिश करिए. Try to bend. Breathe in and raise it up. Once more. Breathe out. ఇంకొకసారి వీలైనంత ఫ్రంట్ లో బెండింగ్ చేయండి. Try to bend it forward. Exhale after bending fully. You can stop the breathing for a while or normal. Then come back. Inhale. Now drop your hands down. Haath niche. Just put your hands back. Raise your head. Deep breathing. Deep breathing. A long and deep breathing to relax your body and mind. Then your breathing also should come to the normal. Long breathe in, long breathe out. अलवाट చేసుకోండి. एक आदत कर लेना है सांसों को लंबा लेकर लंबा छोड़ने का. You have to inhale deeper and longer and exhale totally. Now, all of you just fold your legs and sit down in Vajrasana. Vajrasana में बैठ जाओ. Vajrasanamlo కూర్చోండి. Fold your legs below your thighs. You can see from back side what is the position. From back side. Your toes are touching. And heels are in the side of the buttocks. Buttocks के side में touch. V shape and sit in between. So that position you have to sit down. ऐसे बैठ जाओ. Keep your backbone straight. Now give a force in your breathing. With a force, breathe out. Force के साथ सांस फेंको. पेट अंदर खींचो. Breathe out. Exhale, exhale, exhale. Every time there is a exhalation and contraction on the abdomen. కడుపు మీద contract చేయండి. Breathe out. सांस बाहर फेंको. पेट को अंदर खींचो. Breathe out totally. Exhale, exhale. Force in the breathing out. Force in the breathing out. Exhale fully. Exhale, contract,
contract, contract. పూర్తిగా శ్వాసను వదలండి. Breathe out. Those who are beginners do one by one stroke. Those who are already good practitioners, they can go little faster. Means in 1 minute around 20-30 strokes in beginning. Then it can be improved to 40-50, then 60-70, and finally a good speed of 100 to 120 strokes per minute can be done. But don't go for faster speed now. రాని వాళ్ళు ఫాస్ట్ ఇప్పుడు చేయవద్దు. స్టార్టింగ్ లో let it be slow with a rhythmic speed, with a rhythm, one by one stroke. Breathe out, breathe out, breathe out. Breathe out with a pause. Exhale. Continue for another few seconds, around 10-15 seconds. Breathe out. सांस बाहर पेट अंदर, श्वास బయట వదిలేసి కడుపు లోపల. Exhalation is given with a force and the abdomen is getting contracted with every breathing out, not to be reverse. Practice this regularly so that your breathing pattern comes into a proper systematic state. Now relax and immediately observe your breathing with mind, eyes closed. Observation. చూడండి మీ శ్వాసం ఎలా నడుస్తుంది, सांस की गति कैसे है, आप खुद ऑब्जर्व कीजिए विथ साइलेंस ऑफ योर माइंड. मन शांत रख के देखो किस प्रकार से आपकी सांस चल रही है. हाउ इज योर ब्रेथ. Now make your breathing slow in, slow out 10 times. Drive your breathing with mind. మీ మనస్సు ద్వారా శ్వాసను మెల్లగా లోపల తీసుకొని మెల్లగా బయట వదిలేయండి. Very slow breathing in, very slow breathing out. धीरे 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 सांस लेना है और धीरे 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 सांस को छोड़ना है. నెమ్మదిగా నిదానంగా శ్వాసను పీల్చుకొని నిదానంగా వదిలేయండి. You have to control. Your mind should cooperate with the breathing. It has to attach with the breathing. मन को लगा के करना है मनस्सु. Now a very long breathe in first. Breathing out should be a sound of Brahmari, honeybee.
automatic breathing out happens. Again, take a deep inhalation. Again, take a deep breath. Inhale first, 1 second stop, and then just listen to that sounds. Now again, take a deep breathing in. Inhale. Inhale. Om Asato Ma Satgamaya Tamaso Ma Jyotirgamaya Mrityorma Amritangamaya. Om Shanti Shanti Shanti. Relax. Now any kind of doubts or questions we can discuss for 2-3 minutes, 5 minutes, then we can leave. Guruji, shall we do after class prarthana? Doubts Yes. clarification? Yes. Okay. మీరు కూడా అందరు జాయిన్ చేయండి. ప్రేయర్ మాకు మంచిగా వజ్రాసనం రాదండి, కష్టం అవుతుంది. ఎట్లా చేయడం? అదే మా సుఖాసనంలో కూర్చోవచ్చా? వజ్రాసనము రాని వాళ్ళు కాళ్ళు కొంచెం మూమెంట్స్, యూ హ్యావ్ టు డూ సమ్ మూమెంట్స్. అండ్ ఇంటి దగ్గర మీరు ఏం చేసుకోవాలి అంటే కొంచెము యూ కెన్ పుట్ సమ్ పిల్లో ఆర్ సంథింగ్ బిలో. ఫస్ట్ ఇది మూమెంట్స్ చేయండి, ఇట్లా కాళ్ళు కింద మీద 1 by 1, then both the legs, then stretching of your feet front and back, and then you can move round circle. Like that you can perform all these movements. And little gap petti left and right movement, fast ga left and right. These are all preparatory movements. Then you can do one more movement is butterfly, joining the feet together and do this movement. So meeku emautundi, kaallu koncham free ga utundi. Then you can try. And for trying that, you can make your legs front and ఒక్కసారి ఇటువైపు నుంచి వెళ్ళి ఇలా కూర్చోవాలి. Then come out from other side, then this side, and then this side. అట్లా బయట లోపల that movements you can do for beginners, those who feel trouble. Or మీకు fractures ఉన్నాయి, or any knee pains too much undi ante you can avoid that. You can avoid the asana. Instead of that, Sukhasana,
ఆర్ చైర్ మీద కూర్చోండి, those who have trouble, but gradually it can be improved. Gradually కొంచెం టైం ఇచ్చేసి చేస్తుంటే ఆ మూమెంట్స్ చేస్తే one can attain. నమస్తే సార్. ఇది స్పైన్ బాగా ఫిక్స్డ్ గా ఉందండి. అంటే ముందుకు బెండ్ అవుతుంటే మధ్యలో పార్ట్ అంటే థొరాసిక్ పార్ట్ ఏమో స్ట్రైట్ గా ఉన్నట్టుగా ఉంటుంది, మిగతా రెండు పార్ట్లు వంగుతాయి. దాని ఫార్వర్డ్ బెండింగ్ నార్మలీ everybody doesn't get. ఏం చేయాలి? whenever you are having a problem, so what you have to do is keep your legs first separate in practice and hands up, and try to bend from this area first. ఈ భాగము కొంచెం ఎంత వస్తుంది. Now catch here and wait there, let it be, but head should be up. ఇది stretch చేసి పెట్టండి. After some time, slowly, gradually you have to bring your upper body down. The lower body should bend first. మీరు upper body ని bend చేయడానికి పోవద్దు. That is a wrong posture. Always bend the lower body. ఎంత వస్తే అంత, as much as possible. Finally, you can go as much as maximum to the down. Any more? Okay then. Thank you. ఏమైనా ఉన్నాయండి క్వశ్చన్స్? లేదంటే ప్రార్థన చేసుకుందాం. పార్టీ చేయమంటారమ్మా? చెప్పండి స్వామి గారు. ఇది మైక్ ప్రాబ్లం ఇచ్చిందండి ఉదయం. ప్రాబ్లం లేదు, ఒక్కసారి అవుతూ ఉంటుంది. అదే ఇప్పుడు అంతే మొబైల్లో ఓపెన్ చేశాను, ఈ ప్రాబ్లం వస్తుంది. కానీ ఇమీడియట్ గా మల్లికార్జున్ గారు చేశారు మీ బదులు. అదే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహిషాః గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు. కాలే వర్షతు పర్జన్యః పృథివీ సస్యశాలినీ. దేశోయం క్షోభరహితో బ్రాహ్మణాః సంతు నిర్భయాః. అపుత్రాః పుత్రిణః సంతు పుత్రిణః సంతు పౌత్రిణః. అధునా సధనాః సంతు జీవంతు శరదాం శతం. సత్యం వద ధర్మం చర స్వాధ్యాయాన్మా ప్రమదః. సర్వే భవంతు సుఖినః సర్వే సంతు నిరామయాః. సర్వే భద్రాణి పశ్యంతు మా కచ్చిద్ దుఃఖ భాగ్ భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. ఓం పూర్ణమదః పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి. సర్వే జనా సుఖినో భవంతు. ధన్యవాదాలు స్వామి గారు. ఇప్పుడు జనగణమన పాడవలసిందిగా ఏకే శర్మ గారు. శర్మాజీ, జనగణమన ప్లీజ్. जनगण मन अधिनायक जय हे भारत भाग्य विधाता. पंजाब सिंध गुजरात मराठा द्राविड़ उत्कल बंग. विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलग तरंग. तब शुभ नामे जागे तब शुभ आशीष मांगे. गाहे तब जय गाथा जन गण मंगल दायक जय हे भारत भाग्य विधाता. जय हे जय हे जय हे जय 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 हे.
జై హింద్. ధన్యవాదాలు శర్మాజీ. Thank you, Guruji. Without wasting much time, you are able to come out and then solve the issue. You have engaged them. Thank you so much, sir. ఇలాంటివి అప్పుడప్పుడు మనకి జరుగుతూ ఉంటాయి. ఇది మన చేతుల్లో లేదు. నెట్వర్క్ ఇష్యూ అన్నది మీ అందరికీ తెలిసిందే. సో దానికి అందరూ కోఆపరేట్ చేసినందుకు ధన్యవాదాలు. ఇలాంటి టైంలోనే మనకి కాస్త పేషెన్స్ కూడా ఉండాల్సిన అవసరం ఉంది. సో ఈ రోజుతో మనం క్లాసు ముగించుకుందాం. ఇంకెవరికైనా ఏమైనా ప్రశ్నలు ఉన్నాయా అండి? రేపు ఎల్లుండి బ్రిజ్భూషణ్ గారి క్లాస్ ఉంటుంది మనకి. లేదు అంటే క్లాస్ ఎండ్ చేస్తాను. ఓకే, ధన్యవాదాలు గురూజీ. క్లాస్ ఎండ్ చేస్తున్నాను.